వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. మీరు కొద్ది దూరం నడిచిన వెంటనే మీకు మోకాళ్ళు నొప్పి తీస్తున్నాయా? సో హాస్పిటల్కి వెళ్తే సర్జరీ చేయాలేమో అని అంటారని భయపడుతున్నారా? అసలు ఆరోగ్యవంతమైన మోకాలు ఏ విధంగా ఉంటుంది, గ్రేడ్ 2 ఎలా ఉంటుంది, గ్రేడ్ 3 ఎలా ఉంటుంది, సర్జరీకి వెళ్ళే మోకాలు ఎలా ఉంటుంది అనేది ఎక్స్రేలో ఒకసారి మనం చూద్దాం. మనతో ఉన్నారు పద్మజ హాస్పిటల్ నుంచి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ మధురిమా నాయుడు గారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. హాయ్ నవీన్. అసలు ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటేనే భయపడుతూ ఉంటారు కొద్దిమంది. అమ్మో మా మోకాళ్ళ రీపై మీరు సర్జరీ చేయించుకోవాలి అని అంటారేమో అని. సో మీరేంటంటే అవేర్నెస్ వీడియో చేస్తూ ఉన్నారు. సో ఏంటంటే అసలు సర్జరీ అవసరం లేకుండా ముందుగా మీరు ఎట్లా జాగ్రత్తలు తీసుకోవచ్చు అని చెప్తా ఉంటారు, ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలని చెప్తా ఉంటారు. సో వాళ్ళు అసలు వాళ్ళ మోకాలు అనేవి ఎట్లా హెల్దీగా ఉన్నాయా లేదా అనేది ఎట్లా తెలుసుకోవాలంటారు ఎక్స్రేలో ఒకసారి? యాక్చువల్లీ మనకు ఒక క్లాసిఫికేషన్ ఉందండి, కెల్గ్రెన్ లారెన్స్ క్లాసిఫికేషన్ అని. ఓకే. సో దాంట్లో ఏంటంటే ఎక్స్రేస్ ని బేస్ చేసుకొని మనము స్టడీ చేయొచ్చు. అది స్టేజ్ 1లో ఉందా, అదే గ్రేడ్ 0నా, గ్రేడ్ 1నా, గ్రేడ్ 2, గ్రేడ్ 3, 4 వరకు ఉంటుంది అనమాట. సో ఈ ఎక్స్రే మీద డిపెండెంట్ చేసుకొని మనము స్టేజెస్ ఉంటాయి. సో ఇప్పుడు మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో దిస్ ఇస్ నార్మల్ నీ అండి, ఇది ఓకే హెల్దీగా ఉన్న నీ, హెల్దీ నీ. ఎంత మీకు చెప్పినట్టు దిస్ ఈస్ ద థై బోన్, ఫీమర్ అంటారు, అండ్ దిస్ ఈస్ ద లెగ్ బోన్, టిబియా అండ్ ఫిబులా అన్నమాట ఈ అనటామికల్ టర్మ్స్ లో. సో దీంట్లో ఏంటంటే మనం మెయిన్ గా చూసుకోవాల్సిన ఆస్టియో ఆర్థరైటిస్ లో ఈ గ్యాప్ తగ్గుతుందా లేదా అన్నది చూసుకోవాలి. ఈ గ్యాప్ అనేది ఉండాలన్నా? దిస్ ఇస్ నార్మల్ అన్నమాట. ఈ గ్యాప్ లో ఏంటంటే మనకి మీకు ఇందాక నార్మల్ అన్నమాట మీకు చెప్పాను కదా. సో దాంట్లో ఈ మినిస్కస్ అనేది ఉంటది అనమాట. ఈ గ్యాప్ లో మినిస్కస్ అనేది ఉంటది. ఈ గ్యాప్ చూసుకుంటూ ఉండాలి. అది తగ్గుతూ ఉంటే దాని ప్రకారం స్టేజెస్ ఉంటాయి. మొత్తానికి గ్యాప్ ఉండాలి, గ్యాప్ లేకుంటేనే డేంజర్. యా ఓకే మ్యామ్. అంటే ఇక్కడ గుజ్జు అనేది ఉంది అని దాని అర్థం, అంతే కదండి వాడుక భాషలో చెప్పాలంటే? నెక్స్ట్ ఒకవేళ అరిగిన మోకాలు ఏ విధంగా ఉంటుందండి? అంటే స్టేజ్ 1కి స్టేజ్ 2కి పెద్ద ఏమి డిఫరెన్స్ ఉండదండి ఎక్స్రేలో. స్టేజ్ 1లో ఏంటంటే కొంచెం డౌట్ఫుల్ జాయింట్ స్పేస్ నారోయింగ్ ఉంటుంది అనమాట. ఇది జాయింట్ కాబట్టి జాయింట్ స్పేస్ చూసుకోవాలి. ఇది రైట్ ని, ఇది లెఫ్ట్ ని. సో ఇప్పుడు ఏంటంటే ఇమేజెస్ మనం ఎలా చూస్తామంటే స్టాండింగ్ ఎక్స్రేస్ తీపిస్తాం. ఏ పేషెంట్ కి ఎవరికన్నా కానీ మోకాలు వచ్చినప్పుడు సిట్టింగ్ కన్నా కానీ స్టాండింగ్ లో తీపిస్తాం అనమాట. స్టాండింగ్ లో ఏంటంటే దీన్ని ఏపీ వ్యూ అంటారు, దీన్ని లేటరల్ వ్యూ అంటారు. సో మనం చూసుకుంటే మాత్రం ఇక్కడ జాయింట్ స్పేస్ చూసుకోవాలి. ఇక్కడ కొంచెం తగ్గింది కదా. సో ఇంత చూపించిన జాయింట్ స్పేస్ కన్నా ఇక్కడ జాయింట్ స్పేస్ చాలా నారోయింగ్ అయింది. అది చూసుకోవాలి. గ్రేడ్ 2 ఉంటది అనమాట. కొంతమందికి ఏంటంటే ఈ పటల్లా ఉంటది చూసారా, నీ క్యాప్ అని చెప్పాను. కొన్నిసార్లు ఏంటంటే ఈ షార్ప్ స్ట్రక్చర్ ఉంటది చూసారా, అవన్నీ ఎక్స్ట్రా బోనీ అవుట్ గ్రోత్స్ అనమాట. సో అది కూడా చూసుకోవాలి. ఒక జాయింటే కాకుండా నీ క్యాప్ కూడా అరుగుతుందో లేదా కూడా చూసుకోవాలి. అసలు ఇది అరుగుదల ఎందుకు మొదలవుతా ఉంటది మ్యామ్? మామూలుగా ఎక్కువ నీ ఆర్థరైటిస్ అనేది ఎక్కువ మనం చూసేది ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ లో అండి. ఏజ్ అయ్యే కొద్ది డీజనరేషన్ ఉంటది కదా, కార్టిలేజ్ అనేది. సో మెయిన్ గా ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఉంటది, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కీలవాతం ఉంటుంది, సోరియాసిస్ అంటే కొంతమందికి సోరియాసిస్ ఉండడం వల్ల కూడా ఆర్థరైటిస్ రావచ్చు. అంటే సోరియాసిస్ కి ఆర్థరైటిస్ కి లింక్ ఏంటి మ్యామ్? సోరియాసిస్ అనేది మామూలుగా స్కిన్ డిజార్డర్ కదా, స్కిన్ కి వచ్చేది. మన తలకు కూడా కొన్నిసార్లు వైట్ ప్యాచెస్ లాగా ఫామ్ అవుతాయి కదా, అది జాయింట్ కూడా ఎఫెక్ట్ చేసేది. జాయింట్ కూడా వస్తుంది. జాయింట్ సోరియాసిస్ అంటే దీనికి సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు. సోరియాటిక్ ఆర్థరైటిస్. బట్ ఏంటంటే దట్ ఈస్ వెరీ అంటే చాలా తక్కువ చూస్తాం మనము, రేర్ మన రెగ్యులర్ ప్రాక్టీస్ లో. మెయిన్ గా చూసేది ఏంటంటే ఇదే. ఈ సెకండ్ స్టేజ్ లో చాలా మంది భయపడేది, నేను ఇందాక ఇంట్రొడక్షన్ చెప్పినట్టుగా సర్జరీ అంటూ ఉంటారు. అంటే ఏ స్టేజ్ లో సర్జరీ పడుతుంది? ఇట్లాంటి సెకండ్ స్టేజ్ ఉన్నప్పుడు మనం మెడిసిన్స్ తో తగ్గించుకోవచ్చు. మెడిసిన్స్ లైక్ మేము ఫస్ట్ ఏంటంటే ఎన్ఎసైడ్స్ ఇస్తామండి, పెయిన్ తగ్గాలి, సిమ్టమాటిక్ రిలీఫ్ రావాలంటే. సిమ్టమాటిక్ పెయిన్ తగ్గిన తర్వాత సప్లిమెంట్స్ ఇస్తాము, ఫిజియోథెరపీ చెప్తాము, క్వాడ్ స్ట్రెంథనింగ్ చేయమని చెప్తాం, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయమని చెప్తాము. అప్పటికి కూడా రిజల్ట్ అనేది కనిపించకపోతే నీ ఇంజెక్షన్స్ ఉన్నాయండి. సో హైలోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఇది ఏంటంటే కంప్లీట్గా అయితే పెయిన్ తగ్గించదు, ఇట్ విల్ కంట్రోల్ ద పెయిన్. సో పెయిన్ అనేది సిమ్టమాటిక్గా రిలీఫ్ అవుతుంది. ఈ ప్రికాషన్స్ అని మెయింటైన్ చేయడం వల్ల ఏంటంటే మనం పోస్ట్ పోన్ చేయొచ్చు అన్నమాట. కార్టిలేజ్ అరగకుండా కూడా చూస్తుందా ఆ ఇంజెక్షన్? మీరు చెప్పిన ఇంజెక్షన్ అరిగిపోయిన కార్టిలేజ్ ని మనం ఏమీ చేయలేదు, అరగకుండా చూస్తుందా? ఉన్నదాన్ని స్ట్రెంత్ చేసి. ఓకే. నెక్స్ట్ స్టేజ్ మ్యామ్, థర్డ్ స్టేజ్ ఎట్లా ఉంటుంది? ఇది గ్రేడ్ 3 అండి. దీంట్లో కూడా ఏంటంటే యూ కెన్ సీ కదా, ఈ జాయింట్ స్పేస్ ఇంకా తగ్గిపోతుంది అనమాట. కంపేర్ టు ద లేటరల్ కంపార్ట్మెంట్, మీడియల్ కంపార్ట్మెంట్ లో ఇంకా తగ్గిపోయింది. అండ్ ఇంకొకటి చూసారు ఆస్టియోఫైట్స్
ఆస్టియోఫైట్స్, ఇది బాడీ కంపెన్సేటరీ మెకానిజమ్స్ అనమాట. అరిగిపోతున్నందుకు బాడీ ఇంకా ఎక్స్ట్రా బోన్ కూడా ఫామ్ చేసి ఆస్టియోఫైట్స్ అని ఇవి ఏంటంటే ఇది కూడా స్టేజ్ 3 లో బాగా కనిపిస్తాయి అనమాట. దీనివల్ల పెయిన్ ఇంకా ఎక్కువ వస్తుంది అండి. ఆబ్వియస్లీ పెయిన్ ఎక్కువ అవుతుందండి. ఇప్పుడు నేరో లాగా కనపడుతుంది అంటే అసలు ఇంకా కార్టిలేజ్ పూర్తిగా తగ్గిపోయిందన్న వీళ్ళకి? ఆ కార్టిలేజ్ బాగా డ్యామేజ్ అయింది. ఇప్పుడు వీళ్ళకి ఎట్లా ఉంటుంది మ్యామ్? ఇప్పుడు ఏమైనా కొన్ని రకాల ఎక్సర్సైజ్ కావచ్చు, డైట్ కావచ్చు, ఇంజెక్షన్స్ కావచ్చు, ఇట్లాంటివి చేసుకోవడం వల్ల యూజ్ ఈ స్టేజ్ 2 కి స్టేజ్ 2/3 కి మధ్యలో జంక్షన్ లో ఉన్న స్టేజెస్ అన్నిటికీ నేను చెప్పిన ఇంతాక ఎన్ఎసైడ్స్, ఫిజియోథెరపీ అండ్ నీ ఇంజెక్షన్స్ కొంచెం బెటర్ గా పనిచేస్తాయండి. ఇంకండి ప్రికాషన్స్ తీసుకోవడం అంతే, దీనికే మనం సర్జరీ చెప్పాం అసలు. ఓకే. ఇప్పుడు చాలా మంది నీ సర్జరీ అంటేనే భయపడిపోతా ఉంటారు. అమ్మో హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు మొత్తం మోకాలు మార్చుకోండి అంటూ ఉంటారు, మాకు నేను చేయించుకోలేము, మాకు డయాబెటిక్ ఉంది కాబట్టి ఈ దెబ్బ మానాలన్నా ఎక్కువ టైం పడుతుంది అంటూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో కూడా మేము టీకేఆర్ చేస్తామండి, అంటే టోటల్ నీ రీప్లేస్మెంట్ చేస్తాం. ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే డయాబెటీస్ ఒకవేళ HbA1c 10 ఉన్నా కానీ 9 ఉన్నా కానీ షుగర్స్ 200 300 ఉన్నా కానీ ఫస్ట్ అయితే షుగర్ కంట్రోల్ చేసిన తర్వాతే మనం సర్జరీ చేయాలి. హై షుగర్స్ ఉన్నప్పుడు మాత్రం సర్జరీస్ చేయకూడదు, దట్స్ ఫర్ షూర్. సో షుగర్స్ అన్ని కంట్రోల్ చేయాలి. సో ఒకవేళ కానీ ట్యాబ్లెట్స్ మీద మెట్ఫార్మిన్ అంటే ట్యాబ్లెట్స్ మీద ఉంటే కొంచెం ఇన్సులిన్ అనేది పెట్టి యూనిట్స్ అనేవి కొంచెం ఎక్కువగా చేసి ఒక 1 వీక్ to 10 days పోస్ట్పోన్ చేసి అన్ని కంట్రోల్లోకి వచ్చాక షుగర్ మనం సర్జరీ చేస్తాం. ఓకే. ఫోర్త్ స్టేజ్ ఎట్లా ఉంటుంది మ్యామ్? ఇది 4th స్టేజ్ అండి. సో యూ కెన్ సీ కదా ఎలా ఉందో. అసలు ఏమైనా గ్యాప్ ఉందా? అసలు గ్యాప్ లేదండి, అస్సలు గ్యాప్ లేదు. ఈ బోన్ రబ్బింగ్ ఉంది, ఫ్రిక్షన్ ఉంది. అండ్ ఇంకోటి చూసారా నీ క్యాప్ అని చెప్పాను చూసారా, ఎక్స్ట్రా అంతా కూడా ఆస్టియోఫైట్స్ ఫామ్ అయిపోయాయండి. అసలు గ్యాప్ లేదు. వెనకాల కూడా ఏంటంటే అరిగిపోయి ఎక్స్ట్రా బోన్ అంతా ఫామ్ అయిపోయింది. సో ఇన్ఫ్లమేషన్ వస్తూ ఉంటది ఈ స్టేజ్ లో వస్తుందండి ఇన్ఫ్లమేషన్, ఎందుకంటే బోన్ రాపిడి వల్ల కూడా ఆస్టియోపోరోసిస్ వస్తుంది అంటూ ఉంటారు కదా, అంటే ఎముక అనేది పొడిబారిపోతూ ఉంటది. సో అట్లాంటి టైంలో ఇన్ఫ్లమేషన్ ఏమైనా వస్తుందా? అసలు స్టేజ్ 1/2 నుంచే స్టార్ట్ అవుతుందండి ఇన్ఫ్లమేషన్ అనేది. సో స్టేజ్ 4 లో కాదు ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయ్యేది. అసలు పెయిన్ వస్తుందంటేనే ఇన్ఫ్లమేషన్. ఇట్లాంటి వాళ్ళకి సర్జరీ అనేది కంపల్సరీ అండి. లాస్ట్ వీకే చేసామండి. ఆ పేషెంట్ కి 1 month గ్యాప్ ఇచ్చేసాం, బికాస్ పేషెంట్ ఏజ్ అవునండి. 75 years మేల్ పేషెంట్ ఇది. అతను వచ్చాడండి మా దగ్గరికి. ఫస్ట్ 2 మోకాలు వంకరిపోయి ఉన్నాను. యూ కెన్ సీ కదా, మన ఇంతకు చూపించండి నీలో మీకు ఎంత స్ట్రైట్ గా ఉంది. ఇక్కడ చూడండి ఎంత వంకర అయిపోయిందో. ఇప్పుడు నడిచేటప్పుడు కొంచెం ఇట్లా ఇట్లా నడుస్తుంటారు, డగ్గేట్ ఇలాగా వాడ్లింగ్ డక్ వాక్ లాగా ఉంటుంది, అలానే వచ్చారు పేషెంట్. మీకు ఆ వీడియో కూడా ఇస్తాను, అది అంటే పేషెంట్ టెస్టిమోనియల్ లో. సో మీకు మనకి ఏంటంటే ఈ డిఫార్మిటీ చూడండి, వైరస్ డిఫార్మిటీ అంటారు. సో ఇక్కడ మీకు గ్యాప్ లేదు, ఆస్టియోఫైట్స్ ఫామ్ అయిపోయి అన్ని బోత్ నీస్ అనమాట, రైట్ అండ్ లెఫ్ట్. సో ఇదంతా కూడా ఆస్టియోఫైట్స్ ఫామ్. దిస్ ఈస్ అ వెరీ పెయిన్ఫుల్ కండిషన్ అండి. పేషెంట్ కి పెయిన్, స్టిఫ్నెస్, స్వెల్లింగ్, రేంజ్ ఆఫ్ మూమెంట్ అనేది అసలు ఉండదు, సరిగ్గా ఉండదు. FFDs ఉంటాయి, డిఫార్మిటీస్ ఉంటాయి, ఇవన్నీ కరెక్ట్ చేస్తాం అనమాట. ఓకే. ఈ సర్జరీ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి ఎన్ని నెలలు పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది? నెలలేం పట్టదండి. ఈరోజు మార్నింగ్ మనం సర్జరీ చేసామనుకోండి, సో 8 o'clock కి సర్జరీ చేసామనుకోండి, లైక్ ఈవినింగ్ 6 o'clock కి మనం నడిపించేస్తాం. ఓకే. పేషెంట్ కి వాకర్ ఇచ్చేసి నడిపించేస్తాం అన్నమాట. అంటే మళ్ళీ ఏదైనా ఇప్పుడు మనకు బయట నుంచి ఒక మెటల్ అనేది మనం పెడతా ఉన్నాం మన బాడీలో, సో అట్లా ఉన్నప్పుడు ఏమన్నా ఇన్ఫ్లమేషన్ లాగా కావచ్చు వాళ్ళకి, మన బాడీ రిసీవ్ చేసుకుంటుందండి ఏదన్నా, అవి అన్ని సైడ్ ఎఫెక్ట్ లాగా ఉంటాయి? ఏం ఉండదండి. మనకి ఇప్పుడు వేసే ఇంప్లాంట్స్ అన్ని కూడా ఏంటంటే బాడీకి సూటబుల్ అయిన ఇంప్లాంట్సే వేస్తాము. సో కంపల్సరీ ఏంటంటే ఇన్ఫెక్షన్ రాకుండా వాపుని తగ్గించడానికి మనం పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఉంటుంది అనమాట. దాంట్లో యాంటీబయాటిక్స్ పెట్టడము, ఎన్ఎసైడ్స్ పెట్టడం, పేషెంట్కి ఏజ్ ప్రకారం చూసుకొని మనం పేషెంట్ కి ట్రీట్మెంట్ జరుగుతుంది. చాలా వరకు సర్జరీ అయిన తర్వాత కొద్దిమంది ఏంటంటే మేడం నడవమన్నారు, ఈవినింగ్ కి నడిపించేశారని చెప్పేసి వాళ్ళు స్టెప్స్ కూడా ఎక్కుతా ఉంటారు, దిగుతూ ఉంటారు, జాగ్రత్తలు తీసుకోరు. సో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సర్జరీ అయిన తర్వాత? నవీన్ మీరు చెప్పింది కరెక్టే, స్టెప్స్ ఎక్కుతా దిగుతారంట. నేను అది కంపల్సరీ ఎక్కమని దిగమని చెప్తాను. ఓకే. ఎక్కమని దిగమని చెప్తాను. మంచిదే, ఎక్కాలి దిగాలి. మనం చేసింది ఎందుకండి మరి సర్జరీ? అవును. అంటే ఏమన్నా జాగ్రత్తలు ఎట్లాంటివి? ఇప్పుడు కొన్ని స్టెప్స్ ఎక్కద్దని కొద్దిమంది అంటుంటారు, అదే విధంగా ఫిజియోథెరపీ ఖచ్చితంగా తీసుకోవాలి, తీసుకోకపోతే చేసి కూడా యూజ్ ఉండదని కొద్దిమంది అంటుంటారు. సో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కంపల్సరీ ఏంటంటే యాక్చువల్లీ సర్జరీ ఎలాగా సర్జన్ ఎలా చేస్తున్నాడు అనేది ఇంపార్టెంట్ ఫస్ట్. అండ్ పేషెంట్ ఏంటంటే బోన్ క్వాలిటీ కానీ మనం చూస్ చేసుకునే పేషెంట్ కూడా వయసుగా చూస్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి పేషెంట్ ఏజ్ కూడా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్ కేర్లో మనం మెట్లు ఎక్కడం దగ్గర మనం చెప్తాను
చెప్తాను, ఇంకా మంచిగా వాక్ చేయమని చెప్తాను నేను అని. ఇంకొకటి మాత్రం అవాయిడ్ చేయమంటాను, కింద కూర్చోవద్దు. ఓకే, కింద కూర్చొని పూజలు చేసేస్తా ఉంటారు. అంటే వాళ్ళు ఎప్పటికీ కూర్చోకూడదు, అంటే కొంచెం ఒక చిన్న చిన్న స్టూల్స్ మీద కూర్చోవాలి, కంపల్సరీ కూర్చోవాలి అన్నమాట. ఓకే. ఇండియన్ టాయిలెట్ అసలు వాడకూడదు, ఇంకా అసలు వాడకూడదు. మ్యామ్ ఏంటంటే మీరు 70+% కి చేసా అంటున్నారు, కానీ కొద్ది మంది ఏంటంటే ఈ ఏజ్డ్ పర్సన్స్ లో చేస్తే చాలా రిజల్ట్స్ తక్కువ ఉన్నాయి అంటుంటారు కదా, మరి పద్మజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎట్లా ఉంది సక్సెస్ రేట్? బాగుందండి. మనం ఈ పేషెంట్కి యాక్చువల్ HbA1c అనేది చాలా ఎక్కువ ఉందండి, షుగర్ ఎక్కువ 12 ఉంది. అతన్ని అన్ని కంట్రోల్ చేసుకొని మనం ఆయనకి సర్జరీ చేసాము. అండ్ ఏజ్ కూడా ఇంపార్టెంట్ అండి. మనం యాక్చువల్లీ ద మోస్ట్ ప్రిఫరబుల్ ఏజ్ ఏంటంటే టీకేఆర్కి టోటల్ నీ రీప్లేస్మెంట్కి 50 to 75 or 85 వరకు కూడా చేస్తామండి టీకేఆర్. అట్లాంటి వాళ్ళకే కదా మేము అవసరం, ఎందుకంటే ఒక 50 వరకు బాగానే ఉంటుంది, 50 తర్వాత నుంచి ఇబ్బంది పడతా ఉంటారు. సో 70 years ప్లస్ 85 years వాళ్ళకైనా కూడా చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. బోన్ క్వాలిటీని బట్టి అంటే ఆ డెన్సిటీ ఎట్లా ఉందనేది తెలిసిపోద్దండి, ఎక్స్రేలో తెలిసిపోతుంది. ఓకే ఓకే. ఇది మొత్తం మీద ఏంటంటే చాలా వరకు కూడా మోకాళ్ళ ఆపరేషన్ అంటేనే చాలా భయపడిపోతూ ఉంటారు. అట్లాంటిది ఏమీ లేకుండా డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కూడా దాన్ని కంట్రోల్ చేసి మేము ఇలాంటి సర్జరీలు అయితే చేస్తూ ఉన్నాము పద్మజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పేసి మధురిమా నాయుడు గారు చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలన్నా, లేదంటే సర్జరీ పర్పస్కి కావాలన్నా, లేదంటే ఏదైనా నీ పెయిన్ వస్తూ ఉంది దీనికి సంబంధించి ఏదైనా కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు, అట్లాంటివి కావాలన్నా కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తా ఉన్నాం, మీరు నేరుగా హాస్పిటల్ వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ నవీన్.